పెళ్ళంటేనే హడావుడుంటుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. అయితే వివాహ వేడుకల్లో కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. పెద్దవారు సర్ది చెబుతూ ఉంటారు. చిన్న విషయాలకు పోయి పెళ్లిని చెడగొట్టుకోవద్దని సూచిస్తుంటారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ పెళ్లి చిన్న విషయానికే క్యాన్సిల్ అయింది. కోలర్ ముందు ఎవరు కూర్చోవాలనే విషయంలో వధువు వరుడు తరఫు వారు గొడవపడ్డారు. పోలీస్ స్టేషన్కు వెళ్లారు. చివరకు మొత్తంగా వివాహాన్నే రద్దు చేసుకుంది వధువు. ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లా చిత్బరా గ్రామంలో గత శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వధూవరుల కుటుంబాలు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి తంతు జరిపించడానికి వివాహ వేదికకు చేరుకున్నారు. అయితే అక్కడ ఒకే కూలర్ ఉంది. ఆ కూలర్ ముందు ఎవరు కూర్చోవాలనే దానిపై చర్చ జరిగింది. ఎవరికి వారు తామే కూర్చుంటామంటూ గొడవ మొదలుపెట్టారు. చినికి ఆ గొడవ గాలివాన్లా మారింది. ఘర్షణ పడ్డారు. చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. ఇరు వర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అందరూ ఒప్పుకున్నారు, కానీ వధువు మాత్రం జరిగిన దాన్ని మనసులో పెట్టుకుంది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో తన పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందింది. ఆ వరుడితో పెళ్లి వద్దని చెప్పింది. బంధువులు పోలీసులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేకపోయింది. పెళ్లి రద్దు చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. ఇక చేసేదేం లేక అందరూ పెళ్లి పందిరి నుంచి వెనుదిరిగారు. ఈ సంఘటనపై వరుడు, అతని బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పెళ్లికి సంబంధించిన వార్త స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు వధువు చేసిన పనిని తప్పుపడుతుంటే ఇంకొందరు సపోర్ట్ చేస్తున్నారు.